హలో అండి, హాయ్. ఈరోజు మా మ్యారేజ్ డే. మేము ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మరి ఎక్కడికి వెళ్ళడం, ఎవరికి చెప్పడం ఏమీ చేయలేదు. మేము దుబాయ్లో ఉన్నాం కదా. నేను, మా హస్బెండ్, మా ఇద్దరు పిల్లలతోనే మేము సెలబ్రేట్ చేసుకున్నాము. జస్ట్ నార్మల్గా చిన్న కేక్ తెచ్చుకొని డిన్నర్కి వెళ్ళి బయటికి వెళ్ళి డిన్నర్ చేసి వచ్చాము. ఇంకేం చేయలేదు. కేక్ కట్ చేసేసి అలా డిన్నర్ చేసేసి మా పిల్లలతో సెలబ్రేట్ చేసుకొని ఉన్నాము. మరి ఇంకా ఇక్కడ ఎవరు తెలుగు వాళ్ళు ఉన్నారు. మొన్న వెళ్ళాం బర్త్డే పార్టీలకి, కానీ మేము ఎవరికి చెప్పలేదు. ఎందుకులే మ్యారేజ్ డేకి చెప్పడము అనేసి మేమే సెలబ్రేట్ చేసుకున్నాము. ఇప్పటికి మా పిల్లలేమో ఒక బెలూన్లో ఒక 10-15 కొనేసి అంటించేసి సర్ప్రైజ్ అని, గిఫ్ట్ అని, సెలబ్రేషన్ అని అంటున్నారు. మా వారు నాకు గిఫ్ట్ ఇచ్చారు, చూసారు కదా. మా పిల్లలు కూడా గిఫ్ట్ సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. ఫ్యామిలీ పిక్చర్ అని ఒకటి తయారు చేయించుకున్నారు. ఫ్యామిలీ పిక్చర్ తయారు చేయించుకొని సర్ప్రైజ్గా ఇచ్చారు. నాకు చూడమని చెప్తున్నారు, ఓపెన్ చేస్తాను. చూసారు కదా, గిఫ్ట్ ఇచ్చారు. మా వారు వీడియో తీస్తున్నారు, బిజీగా ఉన్నారు. అదిగోండి, ఫ్యామిలీ పిక్చర్ ఇచ్చారు. ఇంకా ఏదో మాకు తెలిసిన ఉన్న దాంట్లో ఇంత కొంచెంగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంకా ఎవరికి చెప్పడం ఏం చేయలేదు. అదిగోండి, మా పిల్లలు గిఫ్ట్ ఇచ్చారు, ఫ్యామిలీ పిక్చరు. వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కదా, వాళ్ళకి సర్ప్రైజ్ గిఫ్ట్లు ఇవ్వడము, గ్రీటింగ్ కార్డ్స్ ఇవ్వడము బాగా అలవాటు అయిపోయి వాళ్ళే స్వతసిద్ధంగా గ్రీటింగ్ కార్డ్స్ అని ఏవో ఒక 4-5 బొమ్మలు వేసేసి, కేక్ బొమ్మలు వేసేసి, మా ఫ్యామిలీ పిక్చర్ గీసేసి ఒక చిన్న గ్రీటింగ్ కార్డ్ లాగా క్రియేట్ చేసి ఇచ్చారు. చాలా హ్యాపీ అనిపించింది. చిన్నపిల్లలు కదా, వాళ్ళకి ఆ థాట్ రావడమే గ్రేటు. ఇంకా చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఇదిగోండి, మేమైతే కొన్ని ఫొటోస్, స్టిల్స్ దిగాము. 1-2 స్టిల్స్ అని నార్మల్గా అది కేక్ మీద ఉంటుంది కదా, అది పెట్టాను నార్మల్గా. అలా డిన్నర్కి వెళ్ళాము. డిన్నర్ చేసి అలాగే ఇంటికి వచ్చేసి ఇంకా అయిపోయింది మ్యారేజ్ డే సెలబ్రేషన్. ఇంకా డిన్నర్కి వెళ్ళి వచ్చామండి. Okay. Give me your gift. Open sir. Open? Yes. ఇప్పుడు ఓపెన్ చేయకూడదు. లాస్ట్ ఓపెన్. ఇప్పుడే లేట. ఇంకా ఇప్పుడు. జనరేషన్. సరే, తర్వాత ఓపెన్ చేయొచ్చులే. నాకు తెలిసేది ఏదో. I will. My gift. Okay, no problem. అమ్మకి అండి, అది అమ్మకి వెళ్ళండి. అది అమ్మ ఇప్పుడు అమ్మ ఆ పని చేస్తాను. అమ్మ ఇప్పుడు చేస్తాను. నేను ఆల్రెడీ చేశాను. ఒకటే ఉంది కదా, చిన్న ఒకటే ఉంది కదా, అందుకు. నో మోర్ ఎక్స్ప్లెనేషన్.